టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేసిన టీటీడీ పథకాన్ని మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఇక విశాఖ శారదా పీఠంకు తిరుమలలో భూములు కేటాయింపు లీజును రద్దు చేసింది. అలాగే ఆ సంస్థ భవనాలను పూర్తిగా కూల్చివేయాలని డెసిషన్ తీసుకుంది. ఇటు టీటీడీ నుంచి అన్యమత ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్లకు మళ్లించాలని నిర్ణయించింది. ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. వివాదాస్పదమైనటువంటి లడ్డూ తయారీలో నెయ్యి వ్యవహారంపై సీరియస్గా దృష్టి సారించింది. ఇందులో భాగంగా నెయ్యి నాణ్యత పరిశీలనకు కమిటీ వేయాలని నిర్ణయించింది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడడంపై నిషేధం విధించింది. కొండపై పొలిటికల్ కామెంట్స్ చేసే వారిపై కేసులు నమోదు చేసేలా చర్యలకు సిద్ధమైంది టీటీడీ. ఇక ఉద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది పాలక మండలి. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని, టీటీడీలోని ఉద్యోగులకు 10% బోనస్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. తిరుమల ఫ్లైఓవర్కు గరుడ వారధి పేరును పునరుద్ధరణ, 3 నెలల్లో డంపింగ్ యార్డులను తరలించాలని నిర్ణయం తీసుకుంది. టూరిజం శాఖకు వచ్చే 4000 టికెట్లను రద్దు చేసింది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు సిద్ధమైంది టీటీడీ. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టబోతుంది. ఆ స్కీమ్ అయితే అది కంటిన్యూ అవుతుంది. మెయిన్ అకౌంట్ ఒకటే ఉంటుంది, దానికి సబ్ అకౌంట్ ఎందుకు అని దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో అనుమానం ఉంది. ఆ అనుమానాలు తీర్చాలంటే మనం మెయిన్ అకౌంట్కే పోతే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. అంతే ఉందండి, మా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నాం, తర్వాత చెప్తాం. అదే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో స్టడీ చేసి నిర్ణయం తీసుకుందామండి. ఇప్పుడైతే మేము ఏదైతే చెప్పామో ఈరోజు బోర్డులో తీసుకున్న నిర్ణయాలు